పక్కా ఈ రెసిపీ ఫ్లాప్ అయిపోతది అనుకున్నా. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా మంచిగొచ్చింది. సో, ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓరియో బిస్కెట్స్, డైరీ మిల్క్ అండ్ ఈనో ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నా. ఓరియో బిస్కెట్స్, షుగర్ అయితే మంచిగా మిక్సీ పట్టేసుకొని పౌడర్ కింద చేసుకున్నాం అనమాట. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ ఓరియో పౌడర్ అండ్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ అందులోకి కొంచెం ఈనో పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. చలో మొత్తం ఓరియో కేక్ అని వస్తే ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసా. సో, ఎలా అయ్యిందో ఏం జరిగిందో ఎండ్ వరకు చూసేయండి. వాటర్ వేసుకొని ఇలా చిన్న బౌల్ అయితే పెట్టుకోవాలి. దాని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ నంతా బటర్ రాసుకున్న బౌల్లో వేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్ లో ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకో బౌల్ అయితే నేను ఇక్కడ డైరీ మిల్క్ ని మెల్ట్ చేసుకొని పెట్టుకుంటున్నా. సో, అయిపోయిందని చూస్తే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అస్సలు రాలే. ఇక్కడ మిస్టేక్ ఏం చేసినా కూడా అర్థం కాలేదు. బట్ మనం ఎందుకు వదిలేస్తాం చెప్పండి. అందుకే కేక్ ని ఓరియో చాకో బాల్స్ కింద చేసేసా అన్నమాట. సో, ఎలా చేసానో చూసేయండి. సో, కేక్ లాంటి కేక్ ని అయితే ఒక ప్లేట్ లో తీసుకొని చపాతీ పిండిలో అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నా. ఇట్లా బాల్స్ కింద అయితే చేసేసుకున్నా. ఆ తర్వాత ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న డైరీ మిల్క్ ఉంది కదా, గార్నిష్ చేసుకున్న పైన. సో, కొంచెం పైన అయితే షుగర్ పౌడర్ ని ఇట్లా వేసుకున్నా అనమాట. అంతే. ఎంత బాగుందంటే నిజం చెప్తున్నా, కేక్ చేసినా గానీ ఇంత మంచి టేస్ట్ వస్తుందో రాదో తెలియదు కానీ ఇది మాత్రం చాలా బాగుంది. మెల్టెడ్ డైరీ మిల్క్ లో పెట్టుకొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఫ్లాప్ అయిపోయిందేమో అని చాలా భయపడ్డా. ఫస్ట్ అయితే బాధపడ్డా. ఇవి చూసిన తర్వాత అనమాట కేక్ కన్నా ఇదే బాగుంది అనిపించింది. కొత్తగా కూడా అనిపించింది అనమాట.